లగచర్లలో జరుగుతున్న పరిణామాలు లగచర్ల భూ పోరాటానికి సంబంధించి ప్రభుత్వ అణిచివేత ఎట్లా కొనసాగుతుంది ఇదంతా చూసి కూడా తెలంగాణ సమాజం అంతా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, గుడ్ ఈవినింగ్ సచ్చా. లఘుచర్ల భూ పోరాటంపై ఇప్పటికే అనేక మంది కూడా ప్రభుత్వంపై వ్యతిరేకించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అనేక మంది అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ లఘుచర్ల బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. దానికి సంబంధించిన లఘుచర్ల పరిసర ప్రాంతాలంతా ప్రజలకు కూడా ముక్త కంఠంతో కూడా మా భూములు మేము ఇవ్వము, మా భూములు మాకే కావాలంటూ కూడా ఒకే నినాదంపై కూడా ఉన్నారు. ఒక తాండాలో నిండు గర్భిణి అని చూడకుండా కూడా ఈ తీవ్ర ఇబ్బందులకు కూడా గురి చేశారు. దీనికి సంబంధించిన లంబాడి తాండా వాసులంతా కూడా ఏకతాటిపై ఉన్నారు. దీనికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ యువజన నాయకుడు మనతో పాటు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుని ఈ లంబాడీలపై జరిగిన పోరాటాన్ని మీరు ఎట్లా వ్యతిరేకిస్తున్నారు? లఘుచర్ల సంఘటనకు సంబంధించి లఘుచర్లలో జరిగినటువంటి సంఘటన చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నా అని అర్థమైతలేదు. ఒక గిరిజన తండాల్లో నివసిస్తున్నటువంటి లంబాడీల పైన ఇంత దారుణంగా రాత్రి తీవ్రవాదులు లేక ఒక ఈడ్చుకేయడం, కరెంటు బంద్ చేసి గర్భిణీలకు పొట్ట మీద కొట్టి ఆడలో చూడకుండా అంత దారుణంగా చేసినంటే ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేమా అనేది మాకు ఒక డౌట్ వస్తుంది. తక్షణమే స్పందించి ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి మా సంఘం తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. రాబోయే కాలంలో ఒకవేళ తొందర స్పందించకపోతే మేము మాత్రం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలు గిరిజనులు అంతా కలిసి కట్టుకు వచ్చి లగచర్లలో కొడంగల్లో ప్రాంతాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే లంబాడీలకు 1 ఎకరా 2 ఎకరా భూమి ఉంటుంది. ఆ భూమిని వాళ్ళు లాక్కుంటామని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎంత దారుణం అది అసలు పొట్ట తిప్పల కోసం అడవిలలో ప్రాంతాలలో బతికేటోళ్ళము మాకు ఈరోజు ఇంత దారుణంగా మీరు ఆ పోలీసులతో కొట్టించి తాగిపించి అంత దారుణంగా ఏం చేసినామని చెప్పి మీరు అంతా ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ కమిషన్ కూడా అక్కడ పర్యటించింది. దీనికి సంబంధించిన ఎస్సీ కమిషన్ వాళ్ళు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయొద్దు, తక్షణమే అరెస్ట్ చేసిన వాళ్ళని అందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఆదేశించింది. రాబోయే రోజుల్లో కూడా మీ ఎస్సీ ఎస్టీ ద్వారా కూడా ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? లఘుచర్లలో ఏమైనా పర్యటించే అవకాశం ఉందా? తొందరలోనే పర్యటిస్తాము. ఎందుకంటే ఇప్పుడు 2-3 రోజులు స్పందించి మా వాళ్ళకు ఆ జైల్లో నుంచి విడుదల చేస్తేనే మంచిది. లేదంటే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులను అందరం చలో లఘుచర్ల పెడతాం. తొందరలో 2-3 రోజుల్లో డిస్కషన్ చేసి ఒక డేట్ ప్రకటిస్తాము. లేని పక్షంలో మాత్రం ఈ ప్రభుత్వానికి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే మేము అక్కడ ఫార్మసిటీకి వ్యతిరేకం కాదు, కానీ ఫార్మకు అక్కడ కాకుండా వేరే చోట్ల పెట్టి మీరు అదే ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి, బాగుంటుంది. కానీ ఏదైతే ఆ తండాల్లో ఉన్నటువంటి 3-4-5 తండాల పైన మీరు అంత దారుణంగా అదే తిరుపతి రెడ్డి అయిన వ్యక్తి ఏదైనా ప్రజాపతియా లేకపోతే ఏమైనా సర్పంచా లేకపోతే వార్డు మెంబరా అయినా దౌర్జన్యం ఏంటిది మా పైన? ఏం రాజుల పరిపాలన నడిపిస్తురా? ఎట్లా తమాషా చేస్తురా? జాగ్రత్త చెప్తున్నాం మేము. మీరు తొందరలోనే దానికి విడ్రా చేసుకోవాలి. లేని పక్షంలో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మేమందరము రోడ్లపైన వస్తే మాత్రం మీరు తిరగలేరు రోడ్ మీద అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మొన్న ఏదైతే ఇంకోసారి చెప్తున్నా, నేను ఏమంటున్నా అంటే అంత దారుణంగా వాళ్ళ కొట్టాల్సిన అవసరం ఏముంది? లైట్ బంద్ చేసి మీరు దానికి అంత టెర్రరిస్టులు అనుకుంటారా లేకపోతే బయట విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అనుకుంటారా? అసలు ఏమనుకుంటారు? మనం ఈ ప్రజాస్వామ్యంలో వచ్చినాం కదా, ఇదేనా రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? గిరిజనుల పైన దాడులు చేయాలని అంటే ఇది ప్రజాపాలన, ఇది ప్రభుత్వతో అంటే ప్రజలతో సమానంగా కూడా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఎవ్వరు ఏ సమస్యలున్నా మాకు చెప్పుకోవచ్చు అన్న తెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే లంబాడి వాసులు ఏదైతే పొట్టకుటి కోసం 1-2 ఎకరాల్లో కూడా జీవనం సాగిస్తూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కానీ ఈరోజు అదే కుటుంబాన్ని కూడా బజార్కి ఈడ్చిన పరిస్థితి మనం కల్లారా చూస్తూ ఉన్నాం. కొంతమందిని అన్యాయంగా ఎలాంటి దేని మీద తీసుకెళ్తున్నారు అనేది చెప్పకుండా కూడా అనేక మందిని ఇప్పటికే తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పటికే వారి కుటుంబాలు కూడా ఎంతో బాధపడుతున్నాయి. అటు పిల్లల చదువులకు కూడా ఇబ్బందులకు అవుతుంది. దీన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? ప్రభుత్వంపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తున్నాం. యావత్ తెలంగాణ గిరిజన సొసైటీ తరఫున, మా గిరిజన జాతి తరఫున
మీరు వెంటనే ఏదైతే మా వాళ్ళకు అరెస్ట్ చేసారో వాళ్ళకు ఇమీడియట్లీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఆ తండల్లో మీరు 144 సెక్షన్ అయితే అసలు ఒక సీఎం కాన్స్టిట్యున్సీలో ఒక 144 పెట్టడం అంటే ఎంత దారుణం. మీరు ఏదున్నా ప్రజా ఏమంటారు గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టి దాన్ని పరిష్కరించి ఇది కాకుండా కోల్పోతే దీనికి ఇది ఇస్తాము, అది మీ జాబ్ ఇస్తాము అని చెప్పి దానికి ఒక సొల్యూషన్, ప్రాబ్లానికి సొల్యూషన్ చేయాలి. కానీ మీరు భయభ్రాంతులకు గురి చేసి అంతమంది 500,000 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఉన్నటువంటి గర్భిణులు చిన్న చిన్న పిల్లలు అసలు తాండలో లేరు, పోలీస్ స్టేషన్లో ఉన్నా, తాండలో ఉన్నారా, గుట్టలలో ఉన్నారా, ఎక్కడ ఉన్నా అనేది ఇప్పుడు వరకు ఆ తాండలో లేకుండా పోయింది. ఆ తల్లులు పాపం పొట్టకో ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వము ఇందిరామ్మ రాజ్యం అన్నారు కదా, ఇదేనా ఇందిరా రాజ్యం, ఇదేనా ప్రజాపాలన, ఇదేనా ఇదా అనేది మాకు ఇది డౌట్ వస్తుంది. ఇప్పుడు వరకు కనీసము అదొకటి. రెండోది ఏంటంటే ఈ సందర్భంగా నేనేమంటున్నా అంటే మాకు లంబాడీలో ఒక పదవి గుట్ల ఇయ్యలేని పక్షంలో మీరు అది చేయకుండా మళ్ళీ పైనుంచి ఏదైతే 2-3 ఎకరాలు ఒక అర్ధగుంట ఒక పావుగుంట ఉన్నటువంటి మా గిరిజనుల పైన మీరు ఎంత దారుణంగా మీరు కొట్టి వాళ్ళకి చేసి 3rd డిగ్రీ ఉపయోగించి వారు ఏ పోలీస్ స్టేషన్లో ఎక్కడున్నారని ఇప్పుడు కూడా తెలియకుండా సమాచారం లేదు. దానిపైన ఇమీడియట్లీగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. ఏదైతే ఉన్నటువంటి మొన్న కొట్టినటువంటి వాళ్ళ పైన పోలీసుల పైన యాక్షన్ తీసుకొని SC/ST కేసు పెట్టాలని చెప్పేసి SC/ST BC విద్యార్థి సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఒక పక్క ఏదైతే అంటే లంబాడి తాండాలు కావచ్చు, లగచెర్ల ప్రాంతంలోని ప్రజలను పరామర్శించేందుకు ఇప్పటికే అనేక మంది పౌర హక్కుల సంఘాల నేతలు ఇవాళ ఉదయం కూడా వెళ్ళినప్పటికీ వారిని కూడా అడ్డగించి అక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. అందులో కొంతమందిని కూడా దౌర్జన్యంగా కూడా ప్రవర్తించారు. కొంతమందిపై ఎవరైతే పరామర్శించడానికి వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా అడ్డుకుంటున్నారు. దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? ఈ 2-3 రోజుల్లో మీరు కూడా వెళ్ళే అవకాశం ఉందా? తప్పకుండా అండి, 2-3 రోజుల్లో మేము కూడా వెళ్తాము. మేము అక్కడ వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు మన ఉద్యోగులు SC/ST కమిషన్ వస్తే వాళ్ళకి పోనిస్తలేరు. ఒక హోదాలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి SC/ST కమిషన్ మీరు ఇప్పుడు రాణిస్తలేరు. అదే తిరుపతి రెడ్డి ఏ హోదాలో ఉన్నాడు, ఆయనకు ఎట్లా రాణిస్తారు, ఎట్లా పోనిస్తారు, ఆయన రాజ్యం ఎట్లా చలాయిస్తారు అనేది మా క్వశ్చన్. మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే SC/ST వచ్చినటువంటి కమిషన్ పరిగణించాలి, వాళ్ళకి అనుమతి ఇవ్వాలి గవర్నమెంట్. అక్కడ వాట్ ఏం నరికిందని సిట్టింగ్ జడ్జితో మీరు ఇది ఏమంటే విచారించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను మా సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తానికి చూసుకున్నట్లయితే లఘుచెర్ల ఫార్మా సంఘటన విషయంలో కూడా అటు లంబాడి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది సరికాదు. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను మాత్రం పంపించకుండా ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తులకు భారీ భద్రత కల్పిస్తూ ఆ ఊర్లకు పంపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంపై మేము తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము. మనం ఉదయం చూసుకున్నట్లయితే పౌర హక్కుల సంఘాల నేతలు POW సంధ్య కావచ్చు, అటు ఝాన్సీ ఇతర నాయకులు కూడా పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్ళే వారిని కూడా అడ్డగించి కూడా వారిని వెళ్ళనివ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. దీనిపై ఇప్పటికే అటు పౌర హక్కుల సంఘాల నేతలు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అనేక మంది కూడా ట్వీట్ల ద్వారా కూడా తెలియజేస్తున్నారు. నిండు గర్భిణి అనకుండా గత 2 రోజుల్లో కూడా ఒక ఆడవాళ్ళను కూడా ఇబ్బంది పెట్టడం కూడా సరికాదని అటు గిరిజన సంఘాల నాయకులు కాదు, అటు పౌర హక్కుల నేతలు కూడా ఈ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఇది ప్రజాపాలన, మీరు చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి, అసలు ఈ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ఏంటి, మీ సొంత అల్లుని కోసం, మీ సొంత అల్లునికి భూములు కట్టబెట్టడం కోసం పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా అటు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. మార్పు అని అంటే ప్రజల మార్పు కాదు, ప్రజా వ్యతిరేక మార్పు మొదలైందని కూడా అటు కొంతమంది నాయకులు కూడా తెలియజేస్తున్నారు. ప్రజా వ్యతిరేక మార్పు ఎక్కడనో మొదలవ్వలేదు, సొంత నియోజకవర్గం నుండే మొదలైంది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక మార్పు పెద్ద ఎత్తున కూడా రాబోతుందని కూడా అటు మేధావులు, అటు పౌర హక్కుల సంఘాల నాయకులు, ఇటు గిరిజన సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. స్వేచ్ఛ.